మొక్కజొన్నను ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద చేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గత ఖరీఫ్లో కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా తెలంగాణ ప్రభుత్వం 900 కోట్లతో మొక్కజొన్న కొనుగోలు చేసిందని కేంద్ర మంత్రికి లెటర్ రాశారు. ఈ సీజన్లో ఆయన మొక్కజొన్న కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాన పంట అయిన మొక్కజొన్నను పీఎస్ఎస్ కింద చేర్చి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ రబీ సీజన్లలో మొక్కజొన్న ఒక ప్రధాన పంటగా సాగవుతుందని, ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 11,21,494 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎకరాకు సగటు దిగుబడి 26.57 క్వింటాలు ఉండగా మొత్తం ఉత్పత్తి సుమారు 2,97,99,049 క్వింటాలుగా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 3వ వారం నుంచి మార్కెట్ యార్డులకు మొక్కజొన్న భారీగా రావడం ప్రారంభమైందని, ప్రస్తుతం క్వింటాల్కు సగటు ధర 1,759 మాత్రమే ఉండగా, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర 2,400తో పోలిస్తే 641 రూపాయలు తక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 92 కొనుగోలు సెంటర్లు ప్రారంభించి రైతులు నష్టపోకుండా కొనుగోలు చేస్తున్నట్లు, ఇప్పటివరకు 65,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ఎంఎస్పీకి కొనుగోలు చేసి సుమారు 902.80 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈసారి ఉత్పత్తి మరింత ఎక్కువగా ఉండటం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల వలన ధరలు ఇంకా పడిపోతున్నాయని, రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని మొక్కజొన్నను పీఎస్ఎస్ కింద చేర్చి కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గత ఖరీఫ్ సీజన్లో కూడా కేంద్రాన్ని కోరినట్లు గుర్తు చేశారు. మొత్తం ఉత్పత్తిలో సుమారు 50% మేరకు అంటే 14.89 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు. దీనికి సుమారు 4,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా భరించాల్సి వస్తుందని అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ అమలు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, మొక్కజొన్న పంటను పీఎస్ఎస్ కింద చేర్చి 14,89,952 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రాష్ట్రానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కోరారు.